నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఎస్, ఈరోజు ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం ఏ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుంటున్నా ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎమ్మెల్యే గ్రాఫ్ గురించి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. లీడర్, వినేందుకు వినసొంపుగా, చూసేందుకు ముచ్చటగా, మూడే అక్షరాలున్నా కానీ దాని లక్షణాలు ఎన్నెన్నో మరెన్నో. మంచి చేస్తే జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ నాయకుడి గురించి తరతరాలుగా చెప్పుకుంటారు. చరిత్ర పుటల్లో లిఖించబడతారు కూడా. ప్రతిపక్షంలో ఉంటే హామీల మీద హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక దాన్ని తొంగలో తొక్కే నాయకులున్న ఈ రోజుల్లో ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తే నీతి నిజాయితీ ఉన్న నాయకుడెవరు? నా ప్రజలకు నేను ఈ మంచి పని చేసినా అని బల్లగుద్ది చెప్పే దమ్ము ధైర్యమున్న లీడర్ ఎవరు? ఎన్నికల్లో అనేక హామీలిచ్చి గెలిచాక ప్రజల కోసం ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారా? ఇంతకీ ప్రజాప్రతినిధిగా, ప్రజల మనిషిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు నియోజకవర్గానికి మురళీ నాయక్ ఎన్ని నిధులు తెచ్చారు? ఇంకా ఎన్ని తేవాల్సి ఉంది? వివరాలేంటో ఈవేళ ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. తెలంగాణ వ్యతిరేకులపై మానుకోట రాళ్లతో అక్కడ ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుతం మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రైమ్ న్యూస్ అందిస్తున్న ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం. ఏదైతే ఊహించినమో, ఏదైతే సాధించాలనుకున్నామో అదే దిశగా మహబూబాద్ పరిపాలన జరుగుతుంది. ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రజాపాలన, ఈ ప్రజాప్రభుత్వంలో డాక్టర్ మురళీ నాయక్ 53,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినారు ప్రజలు ఏ విధంగా ఊహించినారో అదే విధంగానే ఈ మహబూబాద్ పాలన జరుగుతుంది. ఏ రంగంలో చూసుకున్నా ఎక్కడ అంటే గతంలో కంటే ఇప్పుడు చాలా అద్భుతమైన పాలన జరుగుతుంది. ఏ రంగంలో చూసుకున్నా కూడా ఇటీవలే పేదవాళ్ళని గుర్తించడం, వారికి చెప్పిన విధంగానే మాట తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, అదేవిధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయడం, గతంలో పాలకులు మహిళలు వచ్చే పావల వడ్డీ రుణాలు కావచ్చు, తదితర విషయాల్లో చాలా రకమైన ఇబ్బంది చేస్తే ఈ ప్రభుత్వం మహిళలను వాళ్ళు స్వచ్ఛతగా వాళ్ళు ఏ విధంగా స్వయం ఉపాధి పెంపొందించాలే దిశగా వారికి ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న మహిళా సంఘాలను వారి యొక్క ఏ విధంగా వ్యాపారంలో రాణించాలి అనే విధంగా వారికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వారికి ఆర్థిక రుణాలు ఇవ్వడం, అదేవిధంగా మహిళలు ప్రతి రంగంలో ముందు ఉండే విధంగా వారికి అన్ని రంగాల్లో పెంపొందించడం, ముఖ్యంగా ఒక మహిళా సంఘాలను ఒక మహిళా మంత్రిని ఏర్పాటు చేయడం. ఎస్, అసలు మురళీ నాయక్ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉందో అనలైజ్ చేసే ముందు మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొంచెం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో మహబూబాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మహబూబాబాద్కు ఎప్పుడూ ఆ స్థానం పదిలంగానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమం నీరుగారుతున్న తరుణంలో మానుకోటలో జరిగిన సంఘటన యావత్ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. ఆనాడు సమైక్యాంధ్ర నాయకులు, ప్రస్తుత వైసీపీ అధినేత జగన్ ఓదార్పు యాత్ర నిరసిస్తూ నాడు తెలంగాణ ఉద్యమకారులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించి పెద్ద రణరంగమే సృష్టించారు. ఆనాడు మానుకోట రాళ్లకు పనిచెప్పి సమైక్యాంధ్రవాదులు తరిమికొట్టి ఉద్యమాన్ని హోరెత్తించారు. ఈ ఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. ఎస్, ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో మహబూబాబాద్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ఇక మురళీ నాయక్ గురించి అసలు అక్కడ ఏమున్నాయి, మహబూబాబాద్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఎన్ని మండలాలు ఉన్నాయి, వీటి గురించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,200 కోట్ల రూపాయల పెండింగ్లో స్కాలర్షిప్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ జిల్లాలో బెస్ట్ డెవలబుల్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఏదైతే 4.5 కోట్లు ఉన్నాయో ఈ గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇప్పటివరకు బెస్ట్ డెవలబుల్ స్కీమ్ కింద చదివేటువంటి గిరిజన విద్యార్థులకు ఇప్పటివరకు ఆ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో చూస్తున్నాం.
కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి వస్తుంది. కాబట్టి తక్షణమే తమ వైఖరిని మార్చుకొని ప్రజలకు అనుగుణంగా చేసేటువంటి ప్రజలకు చేకూరేటువంటి అభివృద్ధి పథకాలు ప్రజలందరికీ చేకూరాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహబూబాబాద్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేక చరిత్ర ఉంది దీనికి. అసలు 5 మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు ఏంటో కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ నియోజకవర్గంలో మహబూబాబాద్, గూడూరు, నెల్లికుదురు, కే సముద్రం, ఇనుగుర్తి మండలాలు 5 ఉన్నాయి. మహబూబాబాద్ విషయానికి వస్తే ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2023లో శంకర్ నాయక్పై మురళీ నాయక్ గెలిచారు, అది తెలుస్తుంది. 2009లో మహబూబాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ అయింది. అప్పటి నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ కవిత, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ విజయం సాధించారు. అయితే ఇక్కడ 2,53,342 మంది ఓటర్లుంటే అందులో పురుష ఓటర్లు ఎంతమంది అంటే 1,24,849 మంది ఉన్నారు. ఇక మహిళలు చూసుకుంటే 1,28,456 మంది ఉన్నారు. ఇక ఇతరులను చూసుకుంటే 37 మంది. సో మొత్తంగా అంత ఓటర్ల సంఖ్య చూసుకుంటే మనం అది 2014 వరకు కూడా కాంగ్రెస్కి ఇది కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. 2014 తర్వాత అంటే అప్పుడు రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇక బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ హవా ఎలా ఉందో మాకు తెలుస్తుంది. మొత్తం పూర్తిగా 2014 బీఆర్ఎస్ హవా కొనసాగింది అక్కడ. 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని చెప్పడంలో మాత్రం అతిశయోక్తి అయితే లేదు. జరిగింది, జరగలేదా అని అంటే ఎవరు అది ఖచ్చితంగా చెప్పాల్సిందే. జరిగిన అభివృద్ధి జరిగినట్టుగా చెప్పుకోవాలి. ఇక మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడడంతో పాటుగా జిల్లా కేంద్రంలో ఉండాల్సిన కనీస వస్తువులు బీఆర్ఎస్ హయాంలో సమకూరాయి. అంటే ప్రధానంగా నూతన కలెక్టరేట్ భవనం, మెడికల్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, 300 బెడ్ల ఆసుపత్రి ఖచ్చితంగా కావాలి కదా. ఒక నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజక ప్రజలందరికీ కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటేనే కదా. ఎక్కడికో వెళ్ళి ఎంతో దూరం వెళ్ళే కంటే కూడా నియోజకవర్గ కేంద్రం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఇవన్నీ అందుబాటులో ఉంటే ప్రజలకి పరిపాలన అందించిన వారు అవుతారు. ముఖ్యంగా ఇలాంటి హాస్పిటల్స్ నిర్మించడం వల్ల ప్రధానంగా కావాల్సింది అదే కాబట్టి విద్యా వైద్యం గురించి ప్రధానంగా చెప్పుకుంటాం కాబట్టి. సరే, ఇక దీంతో పాటుగా మారుమూల ప్రాంతాల్లో రోడ్డు రవాణా సౌకర్యం కూడా కల్పించారు. ఇక మిషన్ భగీరథ ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో మనకు తెలిసిందే. దాంతో ఇంటింటికి మంచినీటి వసతి సైతం కూడా కల్పించడం మనకు తెలుస్తుంది. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లో మాత్రం అప్పుడు దాకా గట్టి పోటీ ఇచ్చిన శంకర్ నాయక్ ఎవరైతే ఉన్నారో శంకర్ నాయక్పై మురళీ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 50,000 పైచిలకు ఓట్లతో ఈయన విజయం సాధించారు. సో మొత్తానికి అది మహబూబాబాద్ నియోజకవర్గంలో మండలాలకు సంబంధించి, అదేవిధంగా అక్కడ అభ్యర్థులకు సంబంధించి మనం ఆ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే అది సిచ్యువేషన్. ఎస్, ఇక మహబూబాబాద్ నియోజకవర్గ అనుకూల అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆయనకు మురళీ నాయక్ ప్లస్ పాయింట్లు ఏంటో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. నియోజకవర్గ నిధులు తెప్పించడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు ఎవరైతే వేం నరేందర్ రెడ్డి ఉన్నారో ఆయన ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే. ఆయన ద్వారా ఆయనతో సన్నిహితంగా ఉంటారు కాబట్టి మురళీ నాయక్ కూడా నిధులు తేవడంలో మాత్రం సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే 300 కోట్ల అభివృద్ధి పనులు ఆయన చేపట్టారు. అలాగే మహబూబాబాద్లో 100 కోట్లతో ఆల్రెడీ అభివృద్ధి పనులు కూడా చేపట్టారు కాబట్టి నిధులు తేవడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మురళీ నాయక్ తన మార్కు పాలన అయితే చూపిస్తారని చెప్తున్నారు అక్కడ ప్రజలు. ముఖ్యం కావాల్సింది అదే కదా. మనకి ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే డెఫినెట్గా నిధులు కావాలి. నిధులు వస్తేనే పనులు ముందుకు సాగుతాయి. డబ్బులు లేకుండా ఎలా సాగుతాయి? ఇప్పుడు ఎంత నోటి మాటలు చెప్పినా, ఎంత సపోర్ట్ ఉన్నా ముందు ఆ నిధులు విడుదలైతే ఆ నిధులు దేనికి కేటాయించాలి అదొక ప్లాన్ ప్రకారం వెళ్తే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సో మొత్తానికి 300 కోట్ల అభివృద్ధి పనులు అయితే చేపట్టారని చెప్తున్నారు. 100 కోట్లతో ఆల్రెడీ 6 మంత్రుల సమక్షంలో శంకుస్థాపన కూడా చేసేస్తారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో జంక్షన్ల అభివృద్ధి, శివారు కాలనీలో రోడ్ల నిర్మాణాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఇక మరోవైపు అభివృద్ధి కోసం 150 కోట్లు మంజూరు చేస్తారని చెప్తున్నారు కదా. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో కొంచెం అసంతృప్తి ఉన్న మాట అయితే కొంతమంది చెప్తున్న మాట. స్థానిక ఎమ్మెల్యే లోకల్ అని అందరూ ప్రేమతో ఓటేసారు. మరి మా స్థానిక ఎమ్మెల్యే ఎవరిని కలవాలి, ఎవరు పోయి ఎక్కడ ఉన్నారో ఎమ్మెల్యే, మరి నా లోకల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, లోకల్ ఎక్కడ ఉన్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే మాకు లోకల్ అని అనుకుంటే ఇప్పుడు కనీసం ఏమని అంటే హైదరాబాదే అంటున్నారు. మరి ఆ పనితనం ఏంది? ప్రజలను కలుస్తలేరా? మరి ఇలా ఏ గ్రామాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా కనీసం ఎవరి అర్థం కాని పరిస్థితులు అవుతుంది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రం ఇలా మహబూబాబాద్ మున్సిపాలిటీ అయితే ఎక్కడిదక్కడ డస్ట్ పట్టినట్టే కనపడుతుంది. ఏ బజారు కూడా చక్కగా లేవు. ఎక్కడ చెత్త ఎక్కడ చెదారం అక్కడనే కనపడుతున్నాయి. మరి దాన్ని కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.
మరి స్థానిక ఎమ్మెల్యే కూడా మరి ఏమనంటే ఇక్కడ ఏమైనా చెప్దాం అడుగుదాం ఎమ్మెల్యే గారిని కలుద్దామంటే ఎమ్మెల్యే హైదరాబాద్. మరి గతంలో నా లోకల్ ఎమ్మెల్యే 24 hours ఇక్కడనే కనబడరు. ఏ సమస్య ఉన్నా ఎమ్మటే స్పందించేవారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్లో ఉన్న మరి హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందా, మహబూబాద్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందా అనేది ప్రజలైతే ఆలోచిస్తున్నారు. దీని మీద స్పందించి మరి నాన్ లోకల్ అన్నందుకు మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నారా లేరా అసలు మరి ఇలా అక్కడ మాకు మహబూబాద్ 3 కోట్ల కాడ చూస్తా అంటే ప్రజలకు ఇబ్బంది పడేటట్టు మరి అధికారులు కట్టుతున్నారా, మరి రాజకీయ నాయకులు ఉండి ఎమ్మెల్యేలు ఉండి దగ్గరుండి కట్టిస్తారా? మరి గత ఎమ్మెల్యే ప్రజలకు ఇబ్బంది జరగొద్దు, రాకపోకలు యంత్రం ఇబ్బంది కావద్దు, యాక్సిడెంట్లు జరగొద్దని గత ఎమ్మెల్యేలు ఆలోచిస్తే ఇప్పుడు ఎమ్మెల్యేలు రోడ్ల మీద కట్టిస్తున్నారు. ఇందాక మనం చెప్పాం ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ కే సముద్రం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 150 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి తన మార్క్ చాటుకున్నారు. అయినా ఎమ్మెల్యే పనితీరుపై మాత్రం కొంత అసంతృప్తి అయితే అక్కడ కనిపిస్తుంది. అసలు ఏంటి ఆ అసంతృప్తి, ఆ మైనస్ పాయింట్లు ఏంటి, వాటి గురించి కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకునేది ప్లస్ పాయింట్లు ఏంటంటే నిధులు తేవడంలో సక్సెస్ అయ్యారు. వేం నరేందర్ రెడ్డి సన్నిహితంగా ఉండడంతో ఆయన ద్వారా ఆయన నియోజకవర్గం కూడా కాదు కాబట్టి వాటిలో సక్సెస్ అయ్యారు. కానీ హామీల అమల్లో మాత్రం మురళీ నాయక్ ఫెయిల్ అయ్యారని అక్కడి ప్రజల గట్టిగా చెప్తున్నమాట. అంటే వచ్చిన అవకాశం ఉపయోగించడంలో కూడా కొంచెం మైనస్ విఫలమవుతున్నారని చెప్తున్నారు. అసలు ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కదా 6 గ్యారెంటీలు, అందరికీ తెలిసిందే. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కట్టారు ఆ ప్రజలంతా కూడా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి హవా నడిచింది. ఇక పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాత్రం విఫలమయ్యారని చెప్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలు కొంచెం ఆగ్రహంగానే ఉన్నారు. ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో తనకు అంది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారని ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ప్రజలు ఏ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు? ఈ వ్యవస్థలో అనేకటువంటి సమస్యలు ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క కమిటీ నిర్వాహకులు డబ్బులు అడిగి మరి పేదోళ్ళకు కాకుండా ఆ కాంగ్రెస్ కార్యకర్తలకే ఈరోజు ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా లక్షల రూపాయలు చెల్లించి మహబూబాద్ టౌన్లో సర్కిల్ డెవలప్మెంట్ కోసం వేచిచ్చి చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 20 లక్షలు 30 లక్షలు కట్టి వేసినటువంటి డబ్బులతో ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొట్టి ప్రజాధనాన్ని ఈరోజు వృధా చేయడం జరుగుతుంది. అందుకనే డిఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడు. తెలంగాణ రాష్ట్రానికి అధికారంలో వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇప్పటికీ విద్యా వ్యవస్థని గాలికి వదిలేసింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అంటే దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి చేయడానికి, కానీ ఆ స్థాయిలో చేయట్లేదు. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి, పైనుంచి రావాలి, మరికొన్ని మన చేతుల్లో ఉంటాయి. సో అటువంటివి కొన్ని చేయట్లేదని ప్రజలైతే కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాట అయితే వాస్తవం. సరే, ఇంకా అసలు ఏమున్నాయి అక్కడ, ప్రజలకి సంబంధించి ఏం కావాలి, ప్రధానంగా ఎటువంటి వాటిలో ఉన్నారు, అసలు ఆయన ప్రజలతో ఎలా ఉంటున్నారు, ఈ అంశాలకు సంబంధించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజలకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని ప్రధానంగా చెప్తున్నారు. ఎన్నికలు అన్నాక ఆటోమేటిక్గా అందరూ కూడా హామీలు ఇస్తారు. నేను మీ వాడిని, మీ అందరి వాడిని, మీ ఇంటి వాడిని, మీ ఇంట్లోనే ఉంటాను, మీ ఇంటి సమస్య నా సమస్య అని చెప్తూనే ఉంటారు. గెలిచాక ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఆ మాట మీద నిలబడతారు అనేది ప్రధాన అంశం. గెలిచాక కూడా వాళ్ళు అది ఫాలో అయితే మరోసారి వాళ్ళకి గెలుపు వస్తుంది. ఆ హామీ నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా గుండెలో నిలిచిపోతారు. మురళీ నాయక్ అలాగే అందరికిలాగే అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా తాను స్థానికుణ్ణి అని, ప్రజలకు ఎలవేళలు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ప్రజలు గాలి కుదిలేశారని కొంతమంది ప్రజలు చెప్తున్నమాట. నియోజకవర్గంలో కాకుండా ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. అందుబాటులో ఉండకపోవడంతో పార్టీ శ్రేణుల్లోనే ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక నియోజకవర్గం అంటే అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లే ఉండరు కదా, ప్రతిపక్ష ఓటర్లు ఉంటారు, అందరూ ఉంటారు. పోనీ వాళ్ళ నుంచి ఏమన్నా నైరాశ్యం వచ్చింది, విమర్శలు వచ్చినాయి అంటే దట్స్ ఓకే. బట్ పార్టీకి చెందిన శ్రేణులే కొంతమంది నైరాశ్యం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్లో ఉండటం వల్ల, లోకల్గా ఉండకపోవడం వల్ల మాకు అందుబాటులో ఉండట్లేదు అనేది ప్రధాన విమర్శ అయితే మురళీ నాయక్పై కనిపిస్తోంది. కాన్స్టెన్సీ మనం లోకల్ పట్టణంలో చూసుకుంటే అతిపెద్దగా మహబూబాద్ మున్సిపాలిటీ ఉన్న పరిధిలో కనీసం విద్యుత్ లైన్లు లేని రోడ్లు కూడా వాడలు కూడా చాలా ఉన్నాయి. తాగునీరు కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, రోడ్ల వసతి కూడా లేని వాడలు ఇవన్నీ ఉన్నాయి. ఒక్కనాడన్నా మహబూబాద్ లోపల పరిశీలన చేస్తానికి తిరిగిన ఆనవాళ్ళు ఎక్కడ అవపడతాను లేవు.
కేవలం హైదరాబాద్ తిరుగుడు, మళ్ళీ వచ్చేసి ఆయన క్యాంపస్లో కూర్చోవడం, ఆయన దగ్గర వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకోవడం, అది కూడా అంతే తప్ప గ్రామ ప్రజలకు తోని ముఖాముఖి పెట్టుకుంటాం, వాళ్ళ సాధక బాధకాలు మీరు చెప్పుకోండి, నేను ఇది అవైలబిలిటీగా ఉంటా అన్న ఆనవాళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా ఒప్పలేదు. స్థానిక ఎమ్మెల్యే గారు ఉండి ప్రజల ఇబ్బందులు కూడా పట్టించుకోకుండా పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేంత పేద ప్రజలు వస్తారు. కనీసం అక్కడ డాక్టర్లు ఎట్లా పనిచేస్తున్నారు, అక్కడ పేషెంట్లకు వాళ్ళు పూర్తి స్థాయిలో సహకారం చేస్తారా లేదా, ఏది అన్నది కూడా ఇంతవరకు ఆయన పర్సూ చేసింది లేదు, పట్టించుకున్నది లేదు. ఇది జనరల్గానే కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడ ఉండరు. ఎప్పుడు ఆ పార్టీలో ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, అంతర్గత పోరే ఎక్కువ ఉంటుంది. అసలు ప్రతిపక్షాలకు ఎక్కడ వాళ్ళు అవకాశం ఇవ్వరు, విమర్శించే అవకాశం ఇక్కడ ఎప్పుడు ఉండదు. మీరు ఏ నియోజకవర్గం చూడండి, ఏ జిల్లా చూడండి, ఎక్కడ చూడండి, వాళ్ళలో వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు. ప్రతిపక్షాలు కూడా అవకాశం లేకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడం సరిపోతుంది. ఈ అంతర్గత సమస్యలు తీర్చడంలోనే పార్టీ అధిష్టానం పెద్ద తలనొప్పిగా కూడా ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటుంది. ఆటోమేటిక్గా కొంతమంది సీనియర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఇదేదో లోకల్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ కాబట్టి, 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఎంతోమంది ఉంటారు కాబట్టి ఇలాంటివి కుటుంబ సమస్యలు కామన్గానే ఉంటాయి, మేమే తీర్చుకుంటాం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సమస్య ఇక్కడ కూడా కనిపిస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చాప కింద నిరుల ఈ వర్గపోరు కొనసాగుతుంది. పెద్ద తలనొప్పే నిజంగా. అంటే బయట సమస్యలు అయితే ఏదన్నా మనం వెంటనే ఇమీడియట్గా తేల్చొచ్చు, ఇంటి సమస్యలు వస్తే ఈశ్వరుడన్నా తీర్చడం అంటారు. సో అదే సిచ్యువేషన్ అందరికీ కనిపిస్తుంది అక్కడ. చాలా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు అంటే ఎంపీ ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అది పెద్ద టాస్క్. జనరల్గానే ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కొన్ని కోపాలు ఉండొచ్చు, లేదా మాకు ఇవి అందుబాటులో లేవో, ఈ పథకాలు అందలేదు అని కొంతమందికి బాధ ఉంటుంది. కొంతమంది అలాగే ప్రతిపక్షాలు ఎలాగైనా క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. వీటిని ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఎంపీ ఎమ్మెల్యే వర్గాలుగా కూడా విడిపోవడంతో ఆ పోరు తారాస్థాయికి చేరే అవకాశం లేకపోలేదని రాజకీయ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో ఎంపీ బలరాం వర్గీయులకు చోటు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే మురళీ నాయక్పై చాలా గుర్రుగా ఉన్నారట. ఇలా ఒకటని కాదు, ప్రతి దాంట్లోనూ కూడా ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ పనితీరు మెరుగుపడాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు ఆయన. సో కాబట్టి డెఫినెట్గా కొన్ని అనుభవంతో వస్తాయి, కొన్ని ఎవరైనా అడిగితే వస్తాయి, కొన్ని ఆయన బాగా ఎక్కువగా అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే వస్తాయి. బట్ ఎక్కువగా అందుబాటులో ఉండట్లేదు. నియోజకవర్గంలో ఉంటే అక్కడ సమస్యలు ఏంటో తెలుస్తుంది, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా. ఏమన్నా క్షేత్రస్థాయిలో నిజంగా కార్యకర్తల మధ్య ఏమైనా ఇష్యూస్ అయితే వాటిని సమన్వయపరిచేలా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థితిగా ఉంటే కనుక డెఫినెట్గా ఆయనకు మరింత ఒక మంచి నాటికి ఎదిగే అవకాశం ఉందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు. ముందు ఇవన్నీ కూడా ఆయన అవగాహన చేసుకుంటే మరింత స్థానంలోకి వెళ్తే, ఎందుకంటే నిధులు తేవడంలో సక్సెస్ అయ్యారని వాళ్ళే చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అందుబాటులో ఉండటంలో కొంచెం తక్కువగా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అది డెఫినెట్గా మైనస్ అని చెప్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ కూడా మైనస్లన్నీ కూడా ప్లస్గా మార్చుకుంటే ఖచ్చితంగా మెరుగుపడతారని అక్కడ ప్రజలే ఇస్తున్న అడ్వైజ్ అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు. ఇవాళనే కాదు, గత 10-12 సంవత్సరాల నుండి కూడా ఇదే పరిస్థితి. ఆ రోడ్ల మరమ్మతు లేదు, ఆ గుంతలను బూడిపించే పరిస్థితి లేదు, కొత్త రోడ్లు తెచ్చే పరిస్థితి లేదు, కొత్త రోడ్లు వేసే పరిస్థితి లేదు. పాత గవర్నమెంట్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇవి వాళ్ళు చాతగాని ప్రభుత్వం, చాతగాని పరిపాలన అనే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. దాంట్లో మురళీ నాయక్ని ఎన్నుకున్నారు. కానీ మురళీ నాయక్ అనేటోడు వాటి మీద ఎటువంటి కూడా బాధ్యత లేకుండా ఆయన ఏం చేస్తున్నాడో ఏందో కూడా తెలియట్లేదు. ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు కూడా కనీసం మరమ్మతు చేపించిన దాఖలాలు లేవు. అట్లా చూసుకుంటే మాన్కోట పట్టణంలో, మాన్కోట అసెంబ్లీలో ఒకే ఒక ప్రభుత్వ దవాఖాన, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. అవి కూడా కనీసం బాధ్యత తీసుకొని ఒక్కసారి కూడా విజిట్ చేసిన పాపాన పోలేదు. వాటి మీద సమస్యల మీద స్పందించింది లేదు. రోగులకు కావాల్సిన అవసరాలు ఏంటి, అక్కడ ఉన్న డాక్టర్ల పరిస్థితి ఏంది, అక్కడ వాటి మీద ఏనాడు కూడా స్పందించలేదు. అట్లాగే ఇవాళ ఇందిరమ్మ పేరుతోటి ఇల్లులు ఇస్తాన్లు, అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఇండ్లు ఇవాళ వీళ్ళ బొమ్మలు పెట్టుకొని ఎప్పుడో ఇందిరమ్మని పట్టుకొచ్చి ఇందిరమ్మ ఇల్లు అని పెట్టి, ఆ పేరు పెట్టి ఇందిరమ్మ ఇల్లులు అని ఇస్తున్నారు. అది కూడా వాళ్లకు డప్పు కొట్టే, చెంచాగిరి చేసే కార్యకర్తలకు మాత్రమే ఇస్తాను. సో మొత్తానికి అది మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పనితీరుపై ప్రజల నుంచి ఒక మిశ్రమ స్పందన అయితే వస్తుంది. కొందరు పర్వాలేదు అంటుంటే మరికొందరేమో బాగాలేదు అంటున్నారు. ఇంకొందరేమో మురళీ నాయక్ ఎమ్మెల్యేగా గెలిచాక హైదరాబాద్కే పరిమితమయ్యారంటున్నారు. వచ్చిన అవకాశం వినియోగించుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారని,
ఇప్పుడిప్పుడే నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తానని అభిప్రాయపడుతున్నారు. మరి నియోజకవర్గంలో గ్రూప్ స్థాయి తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తుంది కాబట్టి దీన్ని ముఖ్యంగా పరిష్కరించుకోవాలి. సెగ్మెంట్లో సమస్యలు ఒకవైపు, మరోవైపు ఈ గ్రూప్ వార్ అందరినీ సమన్వయం చేసుకోవటం, వీటిపై ఎమ్మెల్యే మురళీ నాయక్ ఫోకస్ చేయాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇక అసలు ఇంకా ఏమనుకుంటున్నారు ప్రజలు, దాని గురించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. మహబూబాద్ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలన కొనసాగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పాలన కొనసాగుతుంది. ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీ బలరాం నాయక్ ఆధిపత్య పోరుతో సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మురళీ నాయక్ అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ న్యూస్, మహబూబాద్ నుంచి. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. రేపు మరో ఎమ్మెల్యే గ్రాఫ్లో మీట్ అవుదాం. స్టే విత్ us.